నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ వైరు తగిలి లైన్మెన్ మృతి. సైదాపురం మండలంలోని వేమలచేడు ప్రాంతంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగలడంతో లైన్మెన్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు. వైఎస్ఆర్ ఆసరా పథకం ఒక పెద్ద టోకరా పథకం. గమ్మళ్లపాలెంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల గురించి విద్యార్థులకు వివరించాలి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ సేవాభారతి చేపట్టిన భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. పొలంలో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాకుకు గురై లైన్మెన్ మృతి చెందిన సంఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. సైదాపురంలో నివాసం ఉంటున్న లైన్మెన్ చెంజి శ్రీనివాసులు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురంలో నివాసం ఉంటున్న చెంజి శ్రీనివాసులు మండల పరిధిలోని పాలూరు సబ్ స్టేషన్లో విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం ఉదయం వేములచేడులోని పంట పొలాల్లో నూతనంగా విద్యుత్ లైన్ ఏర్పాటుకు సిబ్బందితో కలిసి పనులు చేస్తుండగా పైన వెళుతున్న 11 kV విద్యుత్ వైర్ చేతికి తగలడంతో కింద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు ప్రమాదాన్ని గుర్తించేసరికి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందాడు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. లైన్మెన్ శ్రీనివాసులు మృతి చెందడంతో కుటుంబంతో పాటు విద్యుత్తులో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు బోర్న విలపించడం అక్కడి వారికి కంటతడి పెట్టించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల గురించి నేటి తరం చిన్నారులకు ఉపాధ్యాయులు తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలో ఏబీవీపీ సేవాభారతి ఆధ్వర్యంలో చేపట్టిన 75 అడుగుల జెండా ప్రదర్శనను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ సేవాభారతి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి చేపట్టిన 75 అడుగుల జాతీయ జెండాను రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినదించారు. పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం చాలా గొప్పదని, రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. జాతీయ సమైక్యతను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని ఆయన వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ 150 అడుగుల జెండాతో ఈ పురవీధుల్లో ఈరోజు జనాలైతేనేమి విద్యార్థులైతేనేమి ఈ స్వాతంత్రం గురించి గణతంత్రం గురించి ఈ రెండింటి మధ్య తేడా కూడా తెలియకుండా మనం పెరుగుతున్నాం టీచర్స్గా. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా కూడా ఫస్ట్ గురువు తర్వాత దైవం వస్తుంది. అందుకని గురువులుగా టీచర్స్గా మీ యొక్క బాధ్యత పిల్లలకి గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంది, వారి యొక్క త్యాగాలు, ఎవరైతే వాళ్ళ కుటుంబాలు అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అమలు చేసి ఈ దేశంలో మనం మన పరిపాలన చేసుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. అది చాలామంది విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి తెలియదు. దాన్ని విద్యార్థులుగా చిన్న వయసు నుంచే పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్గా మీ మీద ఉంది. తప్పకుండా పిల్లలకి రాబోయే రోజుల్లో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లుగా అదేవిధంగా వాళ్ళు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని దేశం కోసం పోరాడినట్టు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం ఈ దేశంలో మనం ఇంకా మరికొందరు మాట్లాడారు. విద్యార్థి పరిషత్ సేవాభారతి ఆధ్వర్యంలో గూడూరు నగర వీధుల్లో ఆదిశంకర నారాయణ
పాఠశాల విద్యార్థులతో కలిసి 75 అడుగుల జాతీయ జెండాని తిరంగా ర్యాలీ పేరుతో ర్యాలీ ఆఫ్ యూనిటీ పేరుతో ఈరోజు నగర వీధుల్లో ర్యాలీగా చేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం మనకు అందరికీ తెలుసు, ఎల్లుండి గణతంత్ర దినోత్సవం ఉంది. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఎంతోమంది త్యాగజనుల యొక్క త్యాగాల వలన 75 స్వతంత్రాల వేడుకను మనం పూర్తి చేసుకొని ఘనంగా ఆజాదీ కా అమృతోత్సవం వేడుకలు మనం పూర్తి చేసుకున్నాం. ఇదే ఐక్యత దేశం మొత్తం కూడా ఇంకా రావాలని, భారతదేశం మున్ముందు మనం ఎన్నో విజయాలు గత కొంతకాలంలో అనేక రకాల విజయాలు సాధించాం. స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీలో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్లో కానివ్వండి, లేకపోతే స్వచ్ఛ భారత్ అనివ్వండి, లేకపోతే పేదలకు ఇల్లు కానివ్వండి, పేదరిక నిర్మూలన, అనేక రకాల విషయాల్లో కూడా భారత్ ముందడుగు వెళ్తుంది. సాక్షాత్తు G20 సదస్సు ఏదైతే ఉందో, ఒకప్పుడు కల్చర్లెస్ లేనని చెప్పేసి అంటున్న భారతదేశంలో ఈరోజు G20 సదస్సు జరగడం కానివ్వండి, ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేక రకాల మార్పులు కానివ్వండి, ఈరోజు అనేక రకాల విషయాలు ఐకమత్యాన్ని తెలియజేస్తూ భారతదేశం యొక్క సామాజిక పరిస్థితుల్లో, అలాగే గ్లోబలైజేషన్లో భారతదేశం యొక్క పాత్రని, అట్లాగే సమున్నత స్థానానికి తీసుకువెళ్ళడంలో విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది పాఠశాల స్థాయి నుంచి మొదలు కావాలి. కాబట్టి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని అందించి వాళ్ళని భారతదేశం యొక్క వైభవాన్ని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని మనం నిజం చేస్తూ, సో పిల్లల్లో ఈ చైతన్యాన్ని మేల్కొల్పాలని, వాళ్ళకి తెలియజేయాలని ఇలాంటి ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ర్యాలీని కండక్ట్ చేసిన we are going to thankful and we are going to give our support for the constitution which we are trying to implement it. First of all, the thanks goes to Dr. B.R. Ambedkar garu, who sacrificed his life and who written the constitution and all. So nothing but the Ganatantra Dinotsavam anedi prati okkariki chaala difference teliyatledu. The first thing is Independence Day and the Republic Day. Independence Day, the day which we got independence, we are going to celebrate as a freedom, and the Republic Day is nothing but the constitution which we are going to implement it, and we are going to follow the rules and regulations. ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రతినిధులు మల్లికార్జున, రూపవతి, నిఖిత, చిన్న, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ఒక పెద్ద టోకరా పథకమని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో 1,24,00,000 మంది మహిళలు ఉంటే ఇప్పుడు 50 లక్షల మంది డ్వాక్రా మహిళలను తగ్గించారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఒక్కో మహిళకు 20,000 రూపాయలు ఇచ్చారని, వైకాపా ప్రభుత్వం కేవలం 74 లక్షల మందికి 15,000 రూపాయల వంతును మాత్రమే ఇచ్చారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శివకుమార, కోటేశ్వరరావు, సురేంద్రబాబు, చిరంజీవి, సునీల్, భారతి, శివ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు జరిగి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఏ విషయంలో కూడా ఆ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు ఎవరు ఊహించినటువంటివి, ఎవరు కూడా ఏకరువు పెట్టలేనటువంటివి. వాటిల్లో దళితుల మీద జరిగేటువంటి అక్రమాలైతే, దళితుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలైనా, దళితుల మీద జరిగేటువంటి హత్యాకాండలైనా మనము ఏ రకంగానూ కూడా కప్పిపుచ్చుకోలే, దానికి ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాలేదు. నగిరి నియోజకవర్గం అక్కడ దొంగోట్లు వేయించుకొని దౌర్జన్యాలు చేసి, అక్రమాలు చేసి, ఎన్నో రకాలైనటువంటి లాలూచి పనులతో అక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కొంత మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు. చివరికి దళితుల నోట్లో మూత్రం పోయే స్థాయి కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు, జగన్ ప్రభుత్వం దిగజారిపోయింది చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. మా దళితులకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ, తన బృందానికి కానీ, తన సామాజికులు కానీ దళితులంటే ఇష్టం లేదు, దళితులంటే అసహ్యం. కానీ వారి వల్ల ఓట్లు గుంజుకోవడం, వారిని వాళ్ళకు అనుకూలంగా స్థానాలు నిలబెట్టుకోవడం, ఆ స్థానాలు గెలుచుకోవడం, తద్వారా బెనిఫిట్ పొందడం వాళ్ళకి అలవాటు. అదేవిధంగా మా కులం మీకు ఇష్టంలే, కానీ మా డబ్బు మాత్రం మీకు ఇష్టం. ఈ నేపథ్యంలో పుత్తూరులో మా దళిత మహిళ పోతుంది. ఆమెకి చైర్మన్ పదవి ఇవ్వకపోగా ఆమె కట్టిన 40 లక్షలు కూడా ఇచ్చేదానికి రోజా గారికి ఆమె అన్న ఆయనకి కానీ మనసు రావట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తల్లో
ఒక విషయం మీద ఇప్పుడే మా చిరంజీవి చెప్పాడు, కానీ క్లారిటీ విషయం ఏంటంటే దళితులు ఆమె దగ్గరికి వెళితే వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి మీరు దూరంగా చేరి మాట్లాడండి, అమ్మిడికి రావద్దని చెప్పినే అన్న ఎమ్మెల్యే రోజా గారు. కానీ రెండోసారి కూడా ఆ నియోజకవర్గంలో ఆమెకి ఎస్సీ రెడ్డి గారు ఆసరా అంటున్నాడు. ఈ ఆసరా ఒక పెద్ద టోకరా ప్రజల పైన. అట్లాగే ఈ మహిళల యొక్క మాంగళ్యాలు పెంచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నాడు పెద్ద ఆయన. అట్లాగే ముఖ్యంగా ఆయన ఇచ్చేది గోరంతే, దోచేది కొండంత. ముఖ్యంగా డాక్రా రుణమాఫీ, డాక్రా వాళ్ళకి రుణమాఫీ, అలాగే పసుపు కుంకుమ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇచ్చాడు. ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ధి 15,000కి తగ్గించడం జరిగింది. అంటే మేము 20,000 ఇస్తే మద్యం రేట్లు 3 రెట్లు పెంచి 2 లక్షల విలువ చేసే నాసిరకం మద్యం అమ్మి భార్య బిడ్డలు తినాల్సినటువంటి మందుకు కానివ్వండి అలా కుటుంబం 30,000 రూపాయలు ఒక కుటుంబం మీద భారం వేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చంద్రన్న పాలనలో 0 వడ్డీ 5 లక్షల వరకు వర్తింపు చేస్తే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాదికి 3,000 ఇల్లు ఇచ్చే ఉండేవాడు. అట్లాగే చంద్రన్న అధికారంలో ఉంటే అవ్వాతాతలకి వచ్చిన సంవత్సరంలోనే 3,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చేవాడు. అంటే ఈయన ఈ వాయిదాల వరుస మీద పెట్టి ఈరోజు ప్రతి అవ్వాతాతకి 30,000 రూపాయలు నష్టం చేకూర్చినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామీణ స్థాయి నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నియోజకవర్గ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వివిధ మ్యాచ్ల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుండి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బుధవారం నుండి ఈ నెల 29వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయని, ఈ పోటీలో విజయం సాధించిన వారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. క్రీడా పోటీలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఆయన వివరించారు. ఈ టీమ్స్ వచ్చి ఈ రోజు నుంచి 29వ తారీఖు దాకా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా బ్యాడ్మింటన్, డబుల్స్, ఈ 5 గేమ్స్కి సంబంధించి ఆటలు నిర్వహించడం జరుగుతుంది. మొదటగా ఈరోజు క్రికెట్కి సంబంధించి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 29వ తారీఖున ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ గెలుపొందిన జట్లకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో నియోజకవర్గ స్థాయికి మొదటి బహుమతిగా 35,000, రెండో బహుమతిగా 15,000, మూడో బహుమతిగా 5,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్మింటన్ డబుల్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000 బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక మంచి గుర్తింపు. ఇంకా మరికొందరు మాట్లాడారు. విజేతలు వచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో అయినటువంటి కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో గేమ్స్లో ఆడి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే గెలుపొందుతారో ఆ సచివాలయం వారు మన తిరుపతి జిల్లాకి ప్రాతినిధ్యం వహించి అక్కడ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల కోఆర్డినేటర్ శివ, వాకాడు ఎంపీడీఓ గోపీనాథ్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలించిన నేతగా లోకేష్ నిలబడిపోతారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్లో దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాజకీయ మార్పులకు లోకేష్ కారణమని వివరించారు. ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేసి తన అపూర్వమైన చారిత్రాత్మక పాదయాత్రతో ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన విజయానికి కారణభూతుడు కాబోతున్నటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్ రాష్ట్ర సారథిగా నారా లోకేష్ గారు ముందుకు సాగాలని, నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరో 30-40 సంవత్సరాల పాటు ప్రజలకి అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా నారా లోకేష్ బాబు గారు రాబోయే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడుగా మా అందరికీ మార్గనిర్దేశకులుగా ఈరోజు ముందుకొస్తున్నాడు. రేపు ఏదైతే యువగళం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో రేపు జరిగే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆయన ఒక ప్రణాళికను రచించి మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి గత ఎన్నికల్లో మేమే మిస్ చేసుకున్నామని, ఈ దఫా జరిగే ఎన్నికల్లో నారాయణను గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూరా తెలిపారు. నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ పరిధిలో ఉన్న ఎంవి అగ్రహారం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల్లో నారాయణను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రెడ్డి, మణికుమార్, దాసయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా మన కాలేజ్ చదివారు. ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఏదన్నా మీకుంటే సో మచ్ ఇంత చదువుకుంటారు, ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అందరం, నేను అలాగే ఇక్కడున్న టీడీపీ సైన్యం అందరం కలిసి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడడం అన్నది జరుగుతుంది. అయితే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, లాస్ట్ టైం మీరు కాదమ్మా ఆపర్చునిటీ మిస్ చేసుకుంది, మేము మిస్ చేసుకున్నాము. నెల్లూరుకి ఒక మంచి లీడర్ని ఎన్నుకునే ఆపర్చునిటీని మేము మిస్ చేసుకున్నాము కొంతలో. కానీ ఈసారి మళ్ళీ నారాయణ గారు 2024లో నెల్లూరు 1 నుంచి పోటీ చేస్తున్నారు. అది మా అదృష్టం. డెఫినెట్గా లాస్ట్ టైం తను 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక 5,500 crore ప్లస్ నిధులన్నవి మొబిలైజ్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చి, అది మంచి రోడ్లు అయితే కానివ్వండి, స్ట్రీట్ లైట్లు అయితే కానివ్వండి, ఇల్లు అయితే కానివ్వండి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏదన్నా కూడా ఒక మంచి విజన్తో నెల్లూరు ప్రజలు బాగుండాలి, నెల్లూరు అన్నది బెస్ట్ సిటీ అవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి పొద్దున్న 4 గంటలకి, చాలామంది అంటున్నారు పొద్దున్న 4 గంటలకు కూడా చూసేవాళ్ళండి కింద మా కొట్టు దగ్గరకు వచ్చి కాఫీ తాగి బయలుదేరే వాళ్ళు, అలాగే రాత్రి 12 గంటలకు కూడా మా దగ్గరకు వచ్చి దోశ తిని ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంత కష్టపడి ఇంత చేసిన పర్సన్ ఆ మధ్యలో ఒక 5 years తను లేకపోవడం వల్ల తను స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ ఒక 50% నుంచి 90% వరకు తను కంప్లీట్ చేసిన వర్క్స్లో ఆ 10% to 50% వరకు వర్క్స్ కంప్లీట్ కాలేదు. దానివల్ల మనం ఎంతో నష్టపోయాము. ఇక్కడ దోమలతో బాధపడుతున్నారు, అలాగే ఇల్లు లేక బాధపడుతున్నారు, అలాగే మంచి మెడికల్ ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారు. ఇవన్నీ చూసాం కాబట్టి డెఫినెట్గా ఈసారి 2024లో నారాయణ గారు ఒక మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నెల్లూరు 1కి గెలుస్తారు. డెఫినెట్గా మళ్ళీ నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. శివాచార్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ళు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు
నా ఫోన్లో కూడా అమ్మా ముందుకు రండమ్మా నాయ బయటకు కూర్చుకో అన్న ఒక్క నిమిషం ముందుకు రమ్మన్నాయండి అవును తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఉభయదాతలుగా కొట్టే రామమ్మ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు వెంకట సుబ్బయ్య, కోడలు మంజుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రామ్మోహన్రావు, గ్రానైట్ ప్రభాకర్, రాము, రమేష్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుడైనటువంటి కేఆర్ఎం వాళ్ళ అమ్మ వర్ధంతి సందర్భంగా మంచి చీరలు, వెజిటేబుల్ రైస్ వీళ్ళకి పంచడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు అన్నీ జరపాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి ఆఫీసు నందు మన కుటుంబ సభ్యుడైన కేఎంఆర్, ఆయన పేరు సుబ్బయ్య గారు, వాళ్ళ అమ్మ కొట్టే రామమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి పేదలకి చీరలు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. దానికి మా సుబ్బయ్య అంటే మా కుటుంబ సభ్యుడు కేఆర్ఎం, వాళ్ళ సతీమణి మంజులమ్మ గారి సహకారం, అదేవిధంగా వాళ్ళ మనవరాళ్ళు, మనవడు, ముని మనవళ్ళు కూడా సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం చాలా సంతోషం విషయం. ఇట్లా తల్లిదండ్రుల మీద కానీ మన కుటుంబ సభ్యులు ఏదైనా కార్యక్రమం, అశుభ కార్యక్రమం కానీ శుభ కార్యక్రమం కానీ ఏ మంచి కార్యక్రమం అయినా కూడా, ఎలాంటి కార్యక్రమం అయినా కూడా ఇలాంటి 10 మందికి మనం ఏదో ఒక రూపాన సహాయపడితే దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడని ప్రగతి సేవా సంస్థ కుటుంబంతో కూడా నమ్ముతుంది. ఈరోజు ఆ నమ్మకాన్ని కూడా మా కేఆర్ఎం అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మా కుటుంబ సభ్యుడైనటువంటి సుబ్బయ్య గారి వారి అమ్మ కొట్టే రామమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య మంజుల గారు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఉన్న పేదలకి అన్నదానం అంటే బిర్యానీ మరియు చీరలు దానం చేస్తున్నారు. వారి అమ్మ రామమ్మ గారి ఆత్మశాంతి. నాయుడుపేట మండలంలోని పిరికిలంపాటి కండ్రిగ పంచాయతీలో సర్పంచ్ శేఖర్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి వివరించాలని వారు సూచించారు. ఆల్రెడీ డ్రోన్కి సంబంధించి ఎవరైతే టెక్నాలజీకి డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, డ్రోన్ ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద ఒక బెనిఫిషియల్ ఫార్మర్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి మనకు రాష్ట్రం మొత్తం మీద తిరుపతి, అదేవిధంగా గుంటూరు ఈ 2 చోట్ల ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మన మండలంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక ట్రైనింగ్ టెక్నీషియన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన మండలంలో కూడా గూడూరు నుంచి ఒక అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో అతనికి కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజు వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీ కూడా మనము 40% సబ్సిడీ మీద ఈ డ్రోన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ డ్రోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, అదేవిధంగా డ్రోన్ ఏ విధంగా వాడాలి, డ్రోన్ పర్ అవర్కి ఎన్ని లీటర్లు. అందరికీ
అందరికీ మనం ఇవ్వడం జరిగింది. అలాగే 2015 అకౌంట్లు మనం ఓపెన్ చేస్తున్నాము. మొత్తం 2015 అకౌంట్లు. దాని కింద ఈ సురక్ష బీమా యోజన ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరంలో పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఇన్సూరెన్స్, అంటే ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ఒక చేయూత ఉండాలని చెప్పి 3 స్కీమ్లు ఆవిష్కరించడం జరిగింది. అది ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వచ్చేసరికి 18 నుండి 50 సంవత్సరాల వయసు గల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. 18 నుండి 50 సంవత్సరాల లోపు ఏ మనిషి అయినా సరే, ఏ విధంగా అయినా సరే, అది యాక్సిడెంట్ కావచ్చు, సహజ మరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. అది మన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే అందజేయడం జరుగుతుంది. అలాగే 18 నుండి 70 సంవత్సరాల లోపు, అంటే అందులో వృద్ధులు కూడా వస్తారు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా దీనికి అర్హులే. కాకపోతే ఇది యాక్సిడెంట్ మూలంగా చనిపోతే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే హిందీలో మనము ఎలా ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం. ఎప్పుడు సంతోషంగా ఉంటాము? ఈ పథకాలన్నీ మనం వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనము సంతోషంతో ఉంటాం. ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాల్లో మనకు 2015 సంవత్సరంలో మన బ్యాంకుకి మెట్లెక్కాలంటే పేదవారు చాలా కష్టంగా ఉండేది. ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనకు 3,000 లేదా 2,000 లేదే మనకు అకౌంట్ ఓపెన్ అయ్యే పరిస్థితుల్లో లేనప్పుడు మన మోడీ గారు మనకేం చేశారంటే జన్ధన్ అకౌంట్ అని ఒకటి పెట్టారు. నా పేద ప్రజలు బ్యాంకు మెట్లెక్కి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వైరు తగిలి లైన్మెన్ మృతి. సైదాపురం మండలంలోని వేమలచేడు ప్రాంతంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగలడంతో లైన్మెన్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు. వైఎస్ఆర్ ఆసరా పథకం ఒక పెద్ద టోకరా పథకం. గమ్మళ్లపాలెంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల గురించి విద్యార్థులకు వివరించాలి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ సేవాభారతి చేపట్టిన భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.